జనాలందరూ గుంపులుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు రంగారావు. కరెంటు ఆఫీస్పై యుద్ధానికి అని చెప్పాడు రాజారావు. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నమాట. చాలాసేపు కరెంటు తీసి ఇంకా ఇవ్వనందుకు ఉక్కపోతకి తట్టుకోలేక ఉద్యమిస్తున్నారు కాబోలు అన్నాడు రంగారావు. దానికి కాదండి బాబు అన్నాడు రాజారావు. మరి దేనికి అని అడిగాడు రంగారావు. ఇళ్లలో కరెంట్ లేదుగా, సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పాడు రాజారావు. రంగారావు ఆ అని నోరు తెరిచాడు. ఎందుకు ఇంత వేగంగా బండి నడిపావు అని అడిగాడు పోలీస్. సార్, బ్రేకులు బాగోలేవు, ప్రమాదం జరగకముందే ఇంటికి చేరిపోదామని అని చెప్పాడు ఆ వ్యక్తి. 3 తర్వాత ఏమొస్తుంది అని టీచర్ అడిగింది చింటూని. 4 వస్తుందని చెప్పాడు చింటూ. 5 తర్వాత ఏమొస్తుందని అడిగింది టీచర్. 6 అని చెప్పాడు చింటూ. శబాష్, చాలా బాగా చెబుతున్నావే అన్నది టీచర్. ఇవన్నీ ఇంటి దగ్గర మా నాన్న నేర్పాడు అని చెప్పాడు చింటూ. మరి 7 తర్వాత అని అడిగింది టీచర్. 8, దాని తర్వాత 9 అన్నాడు చింటూ. వెరీ గుడ్, మీ నాన్నగారు ఇవన్నీ నేర్పించి మంచి పని చేశారు. సరే, 10 తర్వాత ఏమొస్తుంది అని అడిగింది టీచర్. జాకీ, దాని తర్వాత రాణి, తర్వాత రాజు, తర్వాత ఆసు అని తడుముకోకుండా చెప్పాడు చింటూ.